కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ప్రియులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? నేటి దిన వాక్య ధ్యానమై లేవియాకాండం 13వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనములు 2వ వాక్యాన్ని నేను చదువుచున్నాను. ఒకని దేహ చర్మమందు వాపు గాని పక్కు గాని నిగనిగలాడు మచ్చగాని ఉండి వాని దేహ చర్మమందు కుష్టు పొడవంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని యొద్దకైనను వాణ్ణి తీసుకుని రావలెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్ములను అందరినీ బలపరచండి, మేలు చేత నింపండి, మీ కృప కాపుదల కనికరములు విస్తరింపచేయండి. యేసయ్య నామమున ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడిన వాక్య భాగంలో ఈ 13వ అధ్యాయం మరియు తదుపరి అధ్యాయాలలో కుష్ఠమును గూర్చి చెప్పబడినది. పిల్లరా, సమాజంలో ఎవని దేహ చర్మమందు వాపు కానీ పక్కు కానీ లేదా నిగనిగలాడు మచ్చ కుష్టు పొడవంటిది ఏదైనా కనబడిన ఎడల ఆ మనుష్యుడు అహరోను యొద్దకు రావాలనని ప్రభువు తెలియపరిచారు. యాజకుడు దేహమందున్న ఆ పొడను చూడగా ఆ పొడయందలి వెంట్రుకలు తెల్లబారిన ఎడల ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనపడిన ఎడల అది కుష్ఠము అని నిర్ధారణ చేస్తారు. లేదంటే ఒకవేళ అలాగున కాకుండా ఎడల యాజకుడు కొన్ని దినములు ఆగి మరలా చూస్తారు. ఇంచుమించుగా 7 దినాలు యాజకుడు దానిని పరిశీలిస్తాడు. 7వ నాడు యాజకుడు వాని చూచినప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల ఆ మనుషుడు మరి 7 దినాలు వాని కడగా ఉంచి తదుపరి అతడు శుభ్రపరచబడి సమాజంలోనికి రావచ్చు. ఒకవేళ 7వ నాడు యాజకుడు వాని చూచినప్పుడు ఆ పొడ చర్మమందు
వ్యాపింపకుండగా ఉండిన ఎడల యాజకుడు ఆ మనుషుడు పవిత్రుడని నిర్ధారణ చేయడం జరుగుతుంది. అయితే ఒకవేళ అది విస్తారంగా వ్యాపించిన ఎడల యాజకుడు రెండోసారి చూస్తారు, అతడు అపవిత్రుడు అని నిర్ధారణ చేస్తారు. ఈ అపవిత్రుడైనటువంటి వ్యక్తి తగిన రీతిలో బలి అర్పణ అనేది మరలా చేయవలసి ఉంటుంది. అయితే పిల్లలు ఇక్కడ పాఠం ఏంటంటే, మన్నించండి, ఒక మనుషుడు కుష్ఠము కలిగి ఉండినప్పుడు ఆ మనుషుడు సమాజంలో అపవిత్రుడు అని ఎంచబడుతున్నాడు, సమాజానికి దూరంగా ఉండవలసి వస్తుంది. ఆ కుష్ఠము నుండి విడుదల పొందినవాడు సమాజంలో మరలా కలుపబడుచున్నాడు. అయితే ఈ వ్యాధి ఉన్నదా లేదా అని నిర్ధారణ ఎవరు చేస్తున్నారు? ప్రధాన యాజకుడు అనగా అహరోను. ప్రియులారా, మనం గడిచిన కాలం నుండి మనము పాత నిబంధన నీడ వంటిది అనే మాట మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యాజకుని స్థానంలో ప్రభు ఉన్నారు. ఆనాటి కాలమందున యాజక స్థలములో యాజకుడు ఉండి పరిచర్య చేశాడు. అయితే ఈనాటి కాలమందున్న మన ప్రధాన యాజకుడైన ప్రభు అయిన యేసు, ఆయన కనికర సంపన్నుడునై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి పాత నిబంధన యందున యాజకుని యొద్దకు వచ్చినప్పుడు రోగాన్ని ఉన్నది లేదు అని నిర్ధారణ మాత్రమే చేస్తున్నాడు. దాని నుండి సంపూర్ణముగా ఆ మనుషునికి విడుదలను కలుగజేయలేకపోతున్నాడు. అయితే నూతన నిబంధన యందున్న మన ప్రధాన యాజకుడైన ప్రభు అయిన యేసు, ప్రియులరా, ఆయన రోగము చేత వచ్చిన వాణ్ణి బాగు చేయుటయే గాక ఆత్మ సంబంధమైన రక్షణతో ఆ వ్యక్తిని నింపుచున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యోబు గారిని మనం చూద్దాం. ఆయన దేహమందు ఇలాంటి బలహీనతలు ఎన్నో ఉన్నాయి. ఈ బలహీనతలన్నింటిలో ఆయన మరణించలేదే. ఆ బలహీనతలన్నిటి నుండి దేవుడు విడిపించి స్వస్థపరిచి సంఘమందు ఘనమైన కాపరిని పోలి నియమించారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగునే ప్రియులారా, యోబు గారు దేహమందు బలహీనుడై ఉండినప్పటికీ తన ఆత్మ దేవుని యందు సంతోషిస్తూ బలము పొందుచూనే ఉన్నది. ఈరోజు దేవుని పిల్లలుగా మనం కూడా ఎరగవలసిన సత్యం, ప్రియులారా, ఆనాడు యాజకుని యొద్దకు ఎలాగును వెళ్ళారు, ఈనాడు మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నారు. ఆయనే ప్రభు అయిన యేసు. మన విశ్వాసములకు ఆయన ఆధారమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అయితే యోబు పూర్ణమైన స్వస్థతను నొందాడు. దేవుని కృపను సమృద్ధిగా అనుభవించగలిగాడు. అయితే మన జీవితంలో కూడా రోగము కంటే ఆత్మీయత చాలా గొప్పదినై ఉన్నది. దేవునికి స్తోత్రం. రోగము అనేది ఈ శరీరానికి సంబంధించినది. ఆత్మీయత అనేది ఆంతర్యానికి సంబంధించినది. కనుకనే ప్రభు అయిన యేసు వారు ఏమన్నారు? ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము అన్నారు. ఆ శరీరమునకు రోగము అన్నది సంభవించినప్పుడు కొంతకాలం అతడు పాలయానికి వెలుపలగా ఉండవలసి వస్తుంది. ఆ దినములన్నీ సంపూర్తయ్యాక
మరలా ఆ మనుషుడు దేవునిలోనికి చేర్చబడుతున్నాడు. ఆత్మీయులారా, మన యొక్క విశ్వాస జీవితమందు కూడా, విశ్వాస జీవితమందు కదలని వారును స్థిరపరచబడిన వారునై ఉండాలంటే దేవుని చేత ఎల్లవేళలా మనము బలమునందుటకుగాను ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఘనపరచాలి. పాత నిబంధన యాజకుడు నిర్ధారణ మాత్రమే చేశారు. యేసయ్య ఆ వ్యక్తి బాగయ్యే కృపనిచ్చారు. ఆమేన్. ప్రియులారా, పాత నిబంధన యాజకుని యొద్దకు మనుషుడు వెళ్ళాలి. అయితే ఈనాడు ప్రభు చెప్పుచున్న మాట, ఎక్కడిద్దరు ముగ్గురు చేరిన నామన స్తుతిస్తారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన మహాదేవుడు తన కృపా కనికరములు విస్తరింపచేసి నడిపించును గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. దీవించండి. ఈ మాటలందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. పాత నిబంధన యందున్న యాజకుని యొద్దకు వెళ్ళిన ఒక మనుష్యుడు పాపములు చేత కప్పబడి మాత్రమే రాగలిగాడు. మీ కుమారుడైన యేసు రక్తములో మమ్మలను శుద్ధి చేయుటకు గాను యేసయ్య, మమ్మలను పవిత్రపరచుటకు గాను దేవా స్తోత్రాలు. మీ సన్నిధి చేత మమ్మల్ని నింపండి. మీ బలముతో మమ్మల్ని వర్ధిల్ల చేయండి. దినచర్య అంతటిలోనూ తోడై ఉండండి. మంచి వాతావరణం వేయండి. పరలోక హస్తం అందరికీ తోడై ఉండనుగాక, అందరికీ తోడై ఉండనుగాక. యేసు నామములో ఆమేన్.